చెప్పేసి మన డాక్టర్స్ కానీ వైద్య శాస్త్రం కానీ చెప్తుంది. అవి అలా ఏర్పడటానికి మన బాడీలో మరి మన హెచ్ఎం గారు చెప్పినట్టు బ్యాలెన్స్డ్ డైట్ తీసుకొని మన మనసు ప్రశాంతంగా ఎప్పుడైతే ఉంటుందో మనకి ఏ జబ్బులు రాకుండా ఉండడానికి కూడా కారణం అవుతుంది. తెల్ల మచ్చలు రావడానికి, డ్రై స్కిన్ కావడానికి, హెయిర్ లాస్ అవ్వడానికి వీటన్నిటికి కూడా మనకి కొన్ని విటమిన్స్ లోపం ఉంటుంది. మన బాడీలో ఉన్న కొన్ని విటమిన్స్ లోపం ఉంటుంది. ఆ లోపం వల్ల ఈ డిసీజులు మనకు సంభవించడం జరుగుతుంది. వాటిని వెంటనే ఐడెంటిఫై చేయగలిగితే వాటికి క్యూరబుల్ డిసీజెసే ఉంటాయి. మరి అవి తెలియజేయాల్సిన బాధ్యత ఈ రోజున చదువుకుంటున్న మన సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎప్పుడైతే ఇది మరి ప్రపంచంలోకి ఈ లక్షణాలతో ఈ జబ్బు వస్తుంది అనేది మనకు తెలిసినప్పుడు మనం చూస్తూ ఊరుకోకూడదు. దాని ప్రచారం ద్వారా అలాంటి జబ్బులు రాకుండా అరికట్టడానికి, వాటికి వెంటనే ట్రీట్మెంట్ చేయడానికి, మెడిసిన్స్ అందించడానికి మనం ఖచ్చితంగా హెల్ప్ చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైనా కానీ ఒక్క హెల్ప్ మనం ఇతరులకు చేసి చూస్తే దాని ద్వారా పొందే ఆనందం అద్భుతంగా ఉంటుంది. దానికి కూడా మనం ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. మరి రాజకీయ నాయకులకైతే ఎంత డబ్బు సంపాదించినా, ఎంత హోదా ఉన్నా, కోట్ల ఆస్తి ఉన్నా, బంగ్లాలు ఉన్నా, కార్లు ఉన్నా ఉంది అని ఒక మాట చెప్పుకుంటాం. కానీ సేవ చేసే వాళ్ళని మరి ప్రతి ఒక్కరూ కొనియాడతారు. మనం సమాజంలో ఎవరికైనా సేవ చేసాం, సేవ అనేది త్యాగపూరితంగా ఉంటుంది, నిస్వార్థంగా ఉంటుంది. అలాంటి దాన్ని మనం ఖచ్చితంగా ఐడెంటిఫై చేస్తాం. ఎవరైనా సరే నీరాజనం పలుకుతారు వాళ్ళ కోసం. అలాగే మన మదర్ తెరిసా కూడా కుష్టి వ్యాధిగ్రస్తుల్ని ఐడెంటిఫై చేసినప్పుడు ఒక వ్యక్తి ఆమె దగ్గరికి వచ్చి ఈ వ్యాధి ఉండటం వల్ల నేను బాధపడుతున్నానని చెప్పినప్పుడు ఆమె కొన్ని కేంద్రాలే ఏర్పాటు చేసింది. అలాంటి వ్యక్తులందరినీ ఐడెంటిఫై చేసి కుష్టి వ్యాధి కేంద్రాలను ఏర్పాటు చేసి దానిలో సర్వీస్ మోటివ్తో ఉన్న వారిని నర్సుల్ని ఏర్పాటు చేసి వాళ్ళకి మరి తల్లి ప్రేమను చూపించే విధంగా వాళ్ళకి కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. మన గాంధీ